పెద్దిరెడ్డి ఆటలు సాగనివ్వమని చంద్రగిరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్లు స్పష్టం చేశారు. వైసీపీ పార్టీలో నెంబర్ 2గా కొనసాగుతున్న పెద్దిరెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ అటవీ భూములను కబ్జా చేసిన గనుడని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై అసత్య ఆరోపణలు చేయడం, అమర్యాదగా మాట్లాడడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. భూముల రికార్డులను తారుమారు చేయడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిట్ట అని విమర్శించారు. తెలుసు, జగమెరిగిన సత్యం అందరూ చదివారు. అయిన వెంటనే ఈ సాయంత్రానికంతా పాపాల పెద్దిరెడ్డి ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారు మీరు చూశారు. దాంట్లో మాట్లాడుతూ ఆయన నిజాలు ఒప్పుకోకుండా మా నాయకుడు, మా పెద్ద ఆయన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారిని కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శించారో మీరు చూడాలి. నువ్వు తప్పు చేయకుంటే మేము హైకోర్టులు ఉంది, పరువు నష్ట దావాలు ఉన్నాయి అని ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు చూపించినటువంటి డ్రోన్ కెమెరా ద్వారా చూపించినటువంటి స్థలం 1952లో ఆ రోజు డివైడ్ అయిన సర్వే ప్రకారం సర్వే నెంబర్ 295-96లో మంగళంపేట ముంగిలిపట్టు సంబంధించిన రేంజ్లో ఉన్నటువంటి 17 ఎకరాల 64 సెంటుల్ని నువ్వు ఏ విధంగా 2001లో సబ్ డివిజన్ చేసి, సబ్ డివిజన్లో నీ కుమారుడు, మీ తండ్రి, మీ సతీమణి, మీ పైన 45 ఎకరాలు ఏ విధంగా వచ్చింది? మామూలు మనం చూసుంటాం, కోడో జంతువులో బిడ్డలు పుడితే పెరుగుతూ ఉంటుంది, నేల ఎక్కడ పెరగదు. అక్కడున్న స్థలం ఏ విధంగా 75 ఎకరాలు అయిందో ఒకసారి నువ్వు చెప్పాలి. నువ్వు నీతి నిజాయితీ పరుడు అంటున్నావు, ఏ విధంగా అయింది చెప్పాలి. సబ్ డివిజన్ అయింది. ఆ సబ్ డివిజన్ అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సర్వే చేశారు, ఏం జరగలేదన్నారు. వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చున్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతిని, ఆక్రమణని కడగనిదే ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. అరాచకంగా చేసినటువంటి ఆ పాలన యొక్క ప్రతిఫలాలు పాపాల పుట్టై వెక్కిరిస్తున్నటువంటి తరుణంలో ఈ పాపాలని ఎత్తి చూపుతున్నటువంటి మీడియా మీద, విచారించాలన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం మీద మాట్లాడుతున్నటువంటి మాటలు సిగ్గుచేటుగా ఉంది. ఈ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ రాష్ట్ర వైసీపీ పార్టీలో నెంబర్ 2గా చలామణి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీరు మీ భూముల గురించి మీడియాలో వస్తే మీరు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా మిమ్మల్ని ఏం పిక్కోలేరా? ఎంత బరి తెగింపు ఇది, ఎంత అహంకారం ఇది! ఒక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? చాలా కాలంగా ప్రజాప్రతినిధిగా ఉన్నారు మీరు. భూములకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు వాటికి సమాధానం చెప్పాలి. నువ్వు ఆక్రమించావా లేదా అని మాట్లాడాలి.